నార్మల్గా యూ సెడ్ దట్ సీతారామయ్య గారి మనవరాలు వచ్చి అప్పటి వరకు చంటి సినిమాలో ఎవరిని హీరోయిన్గా పెట్టాలి అని దేర్ వాజ్ ఎ లాంగ్ రో ఆఫ్ డిస్కషన్స్. అప్పుడు ఓకే. జరుగుతున్న టైంలో కరెక్ట్గా సీతారామయ్య గారి మనవరాలు వచ్చి పెద్ద హిట్ అయింది. వెంటనే దట్ టుక్ ఎ డెసిషన్. ఓకే ఓకే. నీకు వెంటనే షిఫ్ట్ అయిపోయారు. సీతారామయ్య గారి మనవరాల తర్వాత చంటి. అవును రైట్. కరెక్ట్. నేను ఐ వాజ్ ఫాలోయింగ్ దోస్ డిస్కషన్స్ ఎట్ ద టైమ్. ఇంకా మరి నో సెకండ్ థాట్ అనమాట. సీతారామయ్య గారి మనరాలు వచ్చింది అంతే. 5 బ్రదర్స్, ఒక సిస్టర్, అంటే మెయిన్ అవే అని చెప్పి కనెక్ట్ అయింది అది ఆ సినిమా. అండ్ యూ సెడ్ తెలుగులోనే నీకు మంచి ఇమేజ్ వచ్చింది. హీరోలుగా నువ్వు చెప్పుకోవాలంటే యూ డిడ్ విత్ చిరంజీవి సార్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు, ఇంకా యూ డిడ్ నరేష్, రాజేంద్ర ప్రసాద్. అందరితో అసలు యాక్చువల్ గా బిగినింగ్ రాజేంద్ర ప్రసాదే కదా, ఆయనతోనే. నవయుగం తర్వాత నరేష్ తో కొంగుచాటు కృష్ణుడు, అవన్నీ ఇంకా బ్లాక్ బస్టర్స్, పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసేసి. ఎవరితో నీకు ఎక్కువ అంటే వైబింగ్ కంఫర్టబుల్? ఎవరితోనైనా నీతో అందరూ హ్యాపీగా ఉండేవారు, సరదాగా జరిగే షూటింగ్. బట్ వైబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా కమర్షియల్గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు నువ్వు? డెఫినెట్లీ వెంకీ గారు. అంతేనా? యా. ఓకే. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ rapport with him. ఇన్ఫ్యాక్ట్ బిగినింగ్ ఇప్పుడు చంటి, సుందరకాండ టైంలో I was always a very quiet person. I never used to talk much. And our time lo, I was just a newcomer. And Valandru, they were already a superstar. Established and superstars in their own. సో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు నేను, ఎవరితోనూ. లెట్ ఇట్ బి చిరంజీవి గారు, బాలయ్య గారితో ఐ కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ బాలయ్య కీప్ ఆన్ టాక్స్, ఈ టాకింగ్ ఈ కీప్ ఆన్ ఆస్కింగ్, కీప్ ఆన్ టాకింగ్. సో బాలయ్య గారు వాజ్ లిటిల్ డిఫరెంట్. ఐ వాజ్ లైక్ మాట్లాడకపోయినా మాట్లాడించేవారు. బట్ చిరంజీవి గారు, వెంకీ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ I was also quiet and they were also little quiet. And we were all very professional. And first 2-3 films I was like very quiet. And then I became friends with them, friends with their family. It was like that.